హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియో వచ్చేసి ఎవ్రీ వీడియోలో 1 ఆర్ 2 మాత్రమే చూపిస్తాను. బట్ ఈ వీడియోలో ఒక బ్రైడల్ మొత్తం తన మగ్గం వర్క్ బ్లౌజెస్, స్టిచ్చింగ్స్ అండ్ శారీ టాజిల్స్ మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇది వచ్చేసి బ్రైడల్ సెట్, టోటల్ బ్రైడల్ సెట్ కాదు, ఒక బ్రైడల్వి మొత్తం శారీస్ అన్ని 6 శారీస్ అన్నమాట. తనేంటంటే శారీకి తగ్గట్టు, కలర్ కాంబినేషన్‌కి తగ్గట్టు మనకే ఆప్షన్ వదిలేసారనమాట. అంటే ఏ శారీకి ఏ కలర్ కాంబినేషన్‌లో లైక్ రిలేటెడ్‌గానా లేకపోతే ఆపోజిట్ గానా, టాజిల్స్ ఎవ్రీథింగ్ మనకే ఇచ్చేశారు. సో కాబట్టి నీట్‌గా క్లియర్‌గా చేశాము. సో ఫస్ట్ వన్ ఈ శారీ చూపిస్తాను. ఫస్ట్ బ్లౌజ్ అయితే చూడండి. దిస్ ఇస్ ద బ్యాక్. సో బ్యాక్ ఇలా నెక్ అయితే కనుక ఇలా బార్డర్ వైజ్లో ఇచ్చేసి, ఇక్కడ హ్యాండ్స్ అయితే కనుక ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసాము, ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చేసాము, ఫుల్ ఆల్ ఓవర్ వర్క్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే కనుక 2 కలర్ కాంబినేషన్లో ఓన్లీ శారీలో వచ్చేసి గోల్డ్ అండ్ ఈ బ్లూ ఉందన్నమాట. సో ఈ కాంబినేషన్లోనే ఇచ్చేసాము. కింద ఇక్కడ 2 టైమ్స్ కట్ వర్క్ వచ్చిందనమాట. సో ఈ బ్లౌజ్కి ఇది స్పెషల్ అనమాట. అండ్ ఇక్కడ మళ్ళీ చిన్ని హ్యాంగింగ్స్ లాగా కూడా ఇచ్చేసాం. సో ఇవి వచ్చేసి గాజు హ్యాంగింగ్స్ అనమాట. చాలా సెన్సిటివ్గా ఉంటాయి అవి, అంటే లైక్ తొందరగా బ్రేక్ అవుతాయి అనమాట. దీనికి రిలేటెడ్గానే ఇలా హ్యాంగింగ్స్ కూడా. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే నీట్గా స్టిచ్చింగ్ కూడా చూడండి. అంటే ఇలా చిన్న కట్ వర్క్ ఉన్నప్పుడు కూడా జస్ట్ ప్లెయిన్గా స్టిచ్ చేయకోకుండా కట్ వర్క్ ఎలా ఉందో, ఏ మోడల్లో ఉందో, కట్ వర్క్ అంటే టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా, లైక్ చిన్న కట్ వర్క్స్ ఉంటాయి, పెద్దగా ఉంటాయి. వర్క్ని బట్టి ఇలా నీట్గా క్లియర్గా స్టిచ్చింగ్ కూడా ఎక్కడే కానీ మిస్టేక్ లేకుండా ఇంత నీట్గా ఇచ్చేసాము. అండ్ ఇక్కడ మీరు వర్క్ అబ్జర్వ్ చేశారంటే కనుక ఇక్కడ జర్దోజీ యూస్ చేసాము అండ్ ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చాం కాబట్టి. అండ్ ఇక్కడ మాత్రమే వైట్ ముత్యం ఇచ్చాము. యాక్చువల్లీ శారీ వచ్చేసి శారీ చూడండి ఒక్కసారి, ఈ శారీ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇచ్చేసామన్నమాట. ఈ కలర్ కాంబినేషన్లో ఇక్కడ వచ్చేసి శారీలో ఉన్న పర్పుల్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాము. పట్టులో ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని ఇలా రిలేటెడ్గా వర్క్ చేయించేసాము. సో దిస్ ఇస్ ద బ్యాక్. అండ్ నెక్స్ట్ దీని టాజిల్స్ చూడండి. టాజిల్స్ అయితే ఆసమ్ అనమాట. అంటే లైక్ చూడ్డానికే ఎంత ప్రిటీగా ఉన్నాయో. ఇక్కడ 2 కలర్ కాంబినేషన్లో వైలెట్ అండ్ బ్లూ, శారీ వచ్చేసి వైలెట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది. సో ఈ కాంబినేషన్లో టాజిల్స్ అయితే ఇలా అరేంజ్ చేసాం. సో ప్రతి లేయర్కి కింద మళ్ళీ పూస వచ్చింది అండ్ పైన ఇలా. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్, గ్రీన్ అండ్ పింక్ అనమాట. ఎవర్ గ్రీన్ కాంబినేషన్, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేశారంటే క్లియర్గా బ్యాక్ ఇలా బార్డర్ వైజ్ ఇచ్చేసి, ఇక్కడ మళ్ళీ చిన్న తీగల్లాగా వైట్ కుందన్స్ యూస్ చేసాము. ఇక్కడ 3 కలర్స్ థ్రెడ్ కూడా యూస్ చేసాము. శారీలో ఉన్న 3 కలర్ థ్రెడ్ యూస్ చేసాము. ఇక్కడ మీరు హ్యాండ్స్ అబ్జర్వ్ చేశారంటే ఆల్మోస్ట్ ఫుల్ అన్న ఉంటుంది, కింద బార్డర్ అన్న ఉంటుంది. ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఇలా ఎక్కడైతే షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఫ్లోటింగ్ లా కిందికి అనమాట. ఇలా కిందికి వచ్చేసి కింద కట్ వర్క్ ఇచ్చాము, కట్ వర్క్కి మళ్ళీ ముత్యం వాడాము. ఇక్కడ వచ్చేసి 3 కలర్స్ ఆఫ్ థ్రెడ్స్ యూస్ చేసాం. వైట్ ముత్యము, జర్దోసి మొత్తం ఎలా అయితే నీట్గా సెట్ అవుతుందో వాటికి కావాల్సినటువంటి నీట్గా సెట్ చేసి బ్లౌజ్ అయితే ఫినిషింగ్ ఇలా ఇచ్చేసాము. ఈ బ్లౌజ్ టాజిల్స్ చూసారంటే నిజంగా వావ్ అంటారనమాట. అంటే ఎప్పుడు చెప్తుంటాను కదా, పింక్ అండ్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. అది ఎప్పటికీ మిస్ అవ్వదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే చూడండి ఎంత నీట్గా, ఎంత క్లియర్గా, సూపర్గా ఉన్నాయి కదా. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇలా మళ్ళీ వాటికి చిన్న కలర్ కాంబినేషన్ పూసలు ఇచ్చేసి, ఇక్కడ వైట్ కుందన్ ప్లేస్లోనే ఇక్కడ గోల్డ్ కుందన్ ఇచ్చాము. సో రీప్లేస్ ఇక్కడ గోల్డ్ జెర్రీ ఉంది కాబట్టి శారీలో, కాబట్టి ఈ కాంబినేషన్లో అరేంజ్ చేసాము. సో ఈ శారీకి
ఈ టాజిల్స్ అండ్ ఈ వర్క్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్, నెక్స్ట్ గ్రీన్ అండ్ మెంతి ఎల్లో, లైక్ పాచి కలర్ అంటారు, థిక్ గ్రీన్ అన్నమాట. సో ఈ గ్రీన్ అండ్ పాచి కలర్, గ్రీన్ అండ్ మెంతి ఎల్లో కాంబినేషన్ శారీ మొత్తం ఇలా ఉందన్నమాట. సో దీనికి వచ్చేసి ఫస్ట్ టాజిల్స్ చూడండి ఇలా సింపుల్గా ఇచ్చేసాము. సో మొత్తం అంతా నీడిల్ వర్క్ అన్నమాట. నీడిల్ వర్క్తోని ఇలా 2 కలర్స్ కాంబినేషన్లో సింపుల్గా టాజిల్స్ ఇచ్చేసాము. దీని బ్లౌజ్ అయితే కట్ వర్క్ ఇచ్చేసి, సో అన్ని హెవీ బ్లౌజెసే ఉండవు కదా, కాబట్టి దీనికి సింపుల్గా సెలెక్ట్ చేసామన్నమాట. కట్ వర్క్ ఇచ్చేసి ఇక్కడ వైట్ ముత్యము అండ్ శారీ మెంతి ఎల్లో కదా, మెంతి ఎల్లో శారీ కలర్ కాంబినేషన్లో ఇక్కడ థ్రెడ్ యూస్ చేసాము. సో సింపుల్గా దిస్ ఇస్ ద బ్యాక్, సింపుల్ ముత్యం వర్క్ అండ్ మెంతి ఎల్లో థ్రెడ్ యూస్ చేసాము. హ్యాండ్ కూడా ఇలా జస్ట్ బార్డర్ ఇచ్చేసి చిన్ని బుట్టీస్ ఇచ్చేసాం, హ్యాండ్ బ్యాక్ నెక్ ఇలాగనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ దిస్ ఇస్ ద ఆనియన్ రెడ్. దిస్ ఇస్ ద ఆనియన్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. ఆనియన్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. దీనికి వచ్చేసి మొత్తం ఆనియన్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉన్నా కూడా ఇక్కడ ఓన్లీ ఆనియన్ రెడ్ మాత్రమే నీడిల్ వర్క్ చేసాము. టాజిల్స్ ఇది కూడా నీడిల్ వర్కే చేసాము. ఇది ఇంకొంచెం సింపుల్గా చేసాం బికాస్ ముందు వాటితో కంపేర్ చేస్తే ఇది ఇంకా సింపుల్గా, అంటే ఒక్కో శారీకి ఒక్కో డిజైన్ ఇస్తూ వచ్చామన్నమాట. లైక్ తను వేసుకునే దాన్ని బట్టి, అంటే తలంబ్రాలకు ఒకటి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఏ ఫంక్షన్కి అయితే ఎంత గ్రాండ్గా ఉండాలి, ఎప్పుడు నార్మల్గా ఉండాలి, కొంచెం అలా చూసుకొని అన్నీ ఇలా మొత్తం అన్నీ అరేంజ్ చేసామన్నమాట. సో దీని బ్లౌజ్ చూపిస్తాను. దీనికి ఫుల్ ఆపోజిట్ గ్రీన్ కలర్ పట్టు తీసుకున్నాము. సింప్లీ సూపర్ వర్క్ అయితే, సింప్లీ సూపర్. ఎందుకంటే టోటల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే గ్రీన్ కలర్ శారీకి ఆనియన్ రెడ్ కలర్లో, ఆనియన్ కలర్ అంటేనే ఇట్స్ ఏ లైక్ లైట్ పింక్లో వస్తుంది అనమాట, బేబీ పింక్ టైప్ వస్తుంది అది. కాబట్టి ఈ గ్రీన్ పైన గోల్డ్, సిల్వర్, జర్దోజీ యూస్ చేస్తూ అండ్ చల్ల వర్క్ యూస్ చేసి ఇలా నీట్గా థ్రెడ్ యూస్ చేసి దిస్ ఇస్ ద ప్యాక్. అండ్ ఇక్కడ హ్యాండ్ అబ్జర్వ్ చేశారంటే సేమ్ హ్యాండ్ కింద ఇలా ఇచ్చేసి మళ్ళీ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చాము. హ్యాండ్ మొత్తం ఇలా బుట్టీస్ ఇచ్చేసాము. సో అన్ని స్టార్స్ లాగా అనమాట, 1 by 1 గోల్డ్ సిల్వర్ ఈ రేంజ్లో. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్. సో దిస్ ఇస్ ద వైట్ అండ్ రెడ్ కాంబినేషన్. దీనికి వచ్చేసి ప్లెయిన్ రెడ్ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని ఇలా సింపుల్గా ఇక్కడ వచ్చేసి సింపుల్ వర్క్ చేసామన్నమాట. చాలా అంటే చాలా సింపుల్ వర్క్. హాఫ్ హ్యాండ్స్ ఇచ్చేసాము. ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా ఇవ్వలేదు బికాస్ అన్నిటికీ హ్యాంగింగ్స్ పెడితే అది మళ్ళీ రొటీన్ అవుతుంది అన్న థాట్ తోటి ఇలా ఇచ్చేసాము. సో దిస్ ఇస్ ద వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ శారీ. అండ్ నెక్స్ట్ వన్ వైలెట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. వైలెట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ. ఈ శారీకి వచ్చేసి గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని హాఫ్ హ్యాండ్స్ అరేంజ్ చేసాము. సో ఈ వర్క్ చూసారంటే ఎంత ప్రిటీగా ఉంటుందో, లైక్ సింపుల్ వర్కే బట్ చూడ్డానికి ఇది ఏదో చిన్న కట్ అక్కడక్కడ కట్ ముక్కలు అయి ఉంటుంది చూడండి, ఆ వేలో ఉంటుంది అనమాట. బట్ మొబైల్ క్లారిటీకి ఎలా వస్తుందో, కెమెరా క్లారిటీకి ఎలా వస్తుందో తెలియదు, కానీ రియల్గా చూస్తే మాత్రం ఆసమ్ అనమాట. రియల్గా చూస్తే అదిరిపోతుంది. సో ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేయండి. అండ్ ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఫుల్ బిజీగా మంచిగా అయితే రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ ద కస్టమైజ్డ్ బోటిక్. టాజిల్స్ కావచ్చు, వర్క్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, వాట్ ఎవర్ లేడీస్కి సంబంధించిన డ్రెస్సింగ్ స్టైల్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఏదైనా మా దగ్గర లేనిది కూడా బయట తెప్పించి మరీ చేస్తామన్నమాట. సో ఏది ఎలా ఉన్నా కూడా మీకు నచ్చినదైతే ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటే ఆర్డర్స్ ఇచ్చేయచ్చు.
అండ్ కలర్ కాంబినేషన్స్లో వర్క్లో ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేది. థ్యాంక్ యూ.